బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. సిఆర్డీఏ పరిధిలోని రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్దేశించిన గ్రామాల సరిహద్దుల్లో కాంప్లెక్స్ భవనాల నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతం 1575 ఎకరాలు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భూముల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ ను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.